నా పేరు సుమన్. మీకు బాగా కోపం వస్తే మీ ఆయనని ఏం చేస్తారు? అక్క తమ్ముడిని కాదు మీ ఆయన్ని ఏం చేస్తారన్నాడు. ఇప్పుడు ఇమాజిన్ ఇంప్రవైజేషన్. ఓ ఇమాజిన్. ఏం సుమా చాయ్ పెట్టుకురావు? ఏ పెట్టుకోవా నువ్వు? పెట్టుకుంటా అలా అంటే. పెట్టవా పెట్టలేవా? పెడతాను, పెట్టి తెస్తాను కూడా. అవును, మీకు మా బావ మీద కోపం వస్తుందా మీకు ఎప్పుడన్నా? ఎందుకు రాదు? ఎంత స్వీట్ ఇది ఒక పెళ్ళాన్ని అడగాల్సినటువంటి ఒక క్వశ్చన్ ఏనా నేను అడుగుతున్నాను. పెళ్ళాన్ని అడగచ్చు కానీ సుమా గారు డిఫరెంట్ కాబట్టి, సుమా గారు అండ్ రాజీవ్ బాబు గురించి తెలుసు కాబట్టి, రాజీవ్ బాబు ఎంతో స్వీట్ కాబట్టి, ఎంతో భరిస్తున్నాడు కాబట్టి, ఆ జన్మ ఆజానుబాహుడు కాబట్టి ఎలాంటి కాంట్రవర్సీలు ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు కాబట్టి ఎందుకు కోపం వస్తుంది మీకు? ఓ ఇవన్నీ కూడా నీకు నువ్వు తూకం వేసుకొని చెప్పావా? అంటే మా రాజీవ్ బాబు ఇలా ఉండడా? సాధారణంగా ఏ పెళ్ళానికైనా సరే కోపం రావడం సహజం, ఏ మొగుడికైనా సరే కోపం రావడం సహజం. కుటుంబంలో సంసారం అన్నాక ఇలాంటివన్నీ సహజం. అయినా మాకు కోపం రావడానికి, సైలెంట్ అవ్వడానికి, వైలెంట్ అవ్వడానికి టైం ఎక్కడ ఉంది? అక్క ఇంతకీ బావ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమిటి ఇలా అడుగుతుంది? నాకు అంట పెట్టరు కదా, ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఎలా ఉన్నారు అని అడుగుతున్నాను. అడగ బాగున్నాడు నా కళ్ళకి. నువ్వు అడి తిరుగు. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఉంటేనే, మీరు యాంకరింగ్ చేస్తేనే ప్రీ రిలీజ్ సినిమా ఈవెంట్స్ చేస్తారు అని అంటున్నారంట కదా, నిజమేనా? వాళ్ళని ఒక్కసారి ఎవరైతే నీతో ఇది అన్నారో వాళ్ళు నా దగ్గర తీసుకురా. చాలా సినిమాలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు చేసుకోకుండానే రిలీజ్ చేశారు. ఎందుకు అంటే సుమా గారి డేట్ లేదు ఈవెంట్ కోసం అని. ఎవడంటే నా డేట్ లేదని చెప్పింది? అసలు నేను ఖాళీగా కూర్చున్నాను మొన్న వారం రోజుల వరకు. ఉత్తి పుణ్యాన్ని పోయాయి కదా అసలు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వాటి గురించి నువ్వు అడిగినటువంటి క్వశ్చన్స్ కి పాపం అడుగుతారు. నాకు కుదిరినప్పుడు చేస్తాను. ఒక్కొక్కసారి ఫిలిం సిటీల్లో షూటింగ్లు ఉన్నప్పుడు కాస్త లేట్ అవుతుంది అంటే పర్వాలేదు, మేము అరగంట పొడిగిస్తాం ఫంక్షన్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీ పక్కనే ఉన్న రవి అన్న, ఇందు అక్క కంటే కూడా మీరే యంగ్ గా కనిపించడానికి కారణం ఏంటి? మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి, సర్వీసింగ్ సెంటర్ కి ప్రతిరోజు పంపిస్తూ ఉంటాను కాబట్టి బాగుంది. హాయ్ సుమక్క, నా పేరు ఉషశ్రీ. చాలా మంది మిమ్మల్ని చూసి ఫీల్డ్ కి వచ్చారంటారు కదా, అప్పుడు మీరు ఏమనుకుంటారు? వచ్చారు కదా అనుకుంటాను. ఒకప్పుడు యాంకరింగ్ అనేది ప్రొఫెషన్ గా అంటే సీరియస్ తీసుకోకపోతుండే, కానీ సుమా గారు స్టార్ట్ చేశారు, అఫ్ కోర్స్ ఓంకార్ గారు కూడా స్టార్ట్ చేశారు. దాని తర్వాత మేమందరం సీరియస్ తీసుకొని ఇది ఒక రియల్ టైం సీరియస్ ప్రొఫెషన్ అని అనుకొని మేము దిగాం. అంటే ఇప్పుడు చాలా మంది మేము ఇక్కడ నుంచి డెవలప్ అయితే సినిమాకి వెళ్ళాలి, నెక్స్ట్ స్టేజ్ అది అని అనుకోవట్లేదు. యాంకరింగ్ లోనే మంచి పేరు తెచ్చుకోవాలి, ఇక్కడే సెట్ అవ్వాలి అని అనుకోవడానికి కారణం ఇవిడ. సో ఈ ప్రొఫెషన్ కి నేను వచ్చినప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండేది, వేరే ఛానల్స్ ఏం లేవు. మాకు యాంకరింగ్ అన్న పేరు కూడా తెలియక ముందే మేము ఇలాంటి ఒక ప్రక్రియను మొదలు పెట్టాము. దానికి యాంకరింగ్ అని ఒక పేరు ఇచ్చారనమాట. ఆ తర్వాత తెలిసింది ఇది యాంకరింగ్ అని. సో పేరు కూడా తెలియకుండా వంటలు చేసేస్తూ ఉంటారు కదా, అలాగనమాట మాకు. అలా మొదలైనటువంటి కెరియర్ ఇన్నేళ్ల పాటు నడుస్తోంది అంటే దానికి కారణం మీలాంటి ప్రేక్షకులు. కానీ అక్క ఏదైనా ఒక్క షో ఉంది అక్క, ఈ టైప్ షో నేను చేయలేదు అని? యూత్, కుక్కరీ, గేమ్ షో అన్ని చేశారు మీరు. యా, కంప్లీట్ గా పిల్లల షో చేయాలనుంది నాకు. ఓన్లీ విత్ పుట్టి పిల్లలు. ఇలాంటి బాగా దున్నపోతు పిల్లలు వస్తున్నారు కదా. ఎంత చిన్నగా ఉన్నాడు చూడు, చిన్న పుట్టి ఇన్ఫాక్ట్ ఇప్పుడే నీతో పెట్టి సుమక్క షో చేస్తాయంట. రెడీ అను, నువ్వు పిల్లల్ని కనాలి రా, కూర్చో. ఇందు, నువ్వు అసలు యాంకర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? సుమ గారిని చూసి. ఒకవేళ ఇవాళ నేను కాకుండా అనసూయ వస్తే ఇదే చెప్పేది కదా. అప్పుడు
ఇప్పుడు కూడా సుమా గారనే చెప్పేదాన్ని. సో సుమా గారిని చూసి మా అమ్మ ఒకసారి అనింది అనమాట, ఇందు నువ్వు ఎందుకు ఒకసారి అలా ట్రై చేయకూడదు అని. సో అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అయింది. సో అలా అలా స్టూడియో 1 వాళ్ళే నాకు అవకాశం ఇచ్చారు. సో స్టూడియో 1 ఛానల్లోనే మళ్ళీ ఇలా ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంతకు ముందు కలిసినప్పుడు యాంకరింగ్ అన్నప్పుడు ఇదే మాట నాకు చెప్పింది. నిన్ను చూసి ఎందుకు అనింది అంటే నీకన్నా బెటర్ గా తను చేయగలను అని అనుకొని. నన్ను చూసి ఎందుకు అనింది అంటే నాలాగా చెయ్యాలి అని. అయిపోయింది, నా క్వశ్చన్ ఆన్సర్స్ అవ్వడం అయిపోయింది. సుమ గారు చాలా జెన్యున్ గా ఆన్సర్ చేశారు, సూపర్. మీరు ఎన్నో ఎపిసోడ్లు ఎంతో మంది మహిళలతోని గేమ్స్ ఆడించారు. అబ్బో అది కదా? ఒక చరిత్ర. కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా సుమ గారు గేమ్ ఆడడం లేకపోతే పిల్లలతో ఆడడం మీరు చూసారా?